అందరికీ నమస్కారం. వెల్కమ్ టు G10 మీడియా. నేను మీ స్మైలీ. సో మీకోసం అయితే ఒక ప్లేస్ అయితే ఈరోజు తీసుకొచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? ఆక్వా డ్రాప్ స్కేల్ రిమూవర్ అన్నమాట. సో మనం నార్మల్ గా చూసుకున్నట్టయితే మనం వాటర్ ఆక్వా ప్యూరిఫైర్ అదంతా యూస్ చేస్తూ ఉంటాం వాటర్ కోసం. అంటే హెల్దీగా ఉండాలి, మంచి వాటర్ యూస్ చేయాలి అని చెప్పి. సో మన బాడీ కూడా మంచిగా ఉండాలి, స్కిన్ ర్యాషెస్ రాకూడదు, లేదు అంటే స్కిన్ డిసీజెస్ రాకూడదు. అలాగే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు హెయిర్ ఫాల్ చాలా వరకు అవుతూనే ఉంది, చిన్న పెద్ద లేకుండా. సో ఇదంతటికి చెక్ పెట్టాలి అంటే ఆక్వా డ్రాప్ స్కేల్ రిమూవర్ దగ్గరికి అయితే రావాలి. సో అలాంటి ప్లేస్ ని మీకైతే పరిచయం చేయబోతున్నా. సో దీనివల్ల యూజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఇదంతా మనమైతే లోపలికి వెళ్ళి సార్ని అడిగి అయితే తెలుసుకుందాం. సో మనమైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కి అయితే వచ్చేసాం. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయితే చూద్దాం రండి. హలో నమస్తే ఆక్వా డ్రాప్ కస్టమర్స్ అండ్ మై ఫ్యామిలీ కస్టమర్స్, నమస్కారం అండి. ప్రతిరోజు మనము ఏదో ఒక ప్రోడక్ట్ గురించి డిస్కషన్ చేస్తున్నాము. ఈరోజు మన ఆక్వా డ్రాప్ వాటర్ సాఫ్ట్నర్ గురించి మెంబర్ ఆఫ్ వీడియోస్ చేసాము. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఒక వీడియో అనేది చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నాను అంటే, మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఏంటి అనేది పక్కన పెడితే, మొబైల్ పగిలిపోతే ప్రొటెక్షన్ చేసుకుంటాం, మొబైల్కి స్క్రీన్ ప్రొటెక్షన్, పౌచ్ ప్రొటెక్షన్, మన బాడీకి ఏమో డ్రెస్ కావాలన్నా ఇంకోటి కావాలన్నా ప్రతి ఒక్కటి మ్యాచింగ్స్ చూస్తాం. ఇన్ని చూసేటప్పుడు మన హెల్త్ పైన ఎందుకు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం? మనము ప్రతి ఒక్కటి తెలుసుకోవాల్సింది ఏమంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సఫిషియెంట్గా ఎయిర్ కావాలి. ఎయిర్ తర్వాత మన బాడీలో వాటర్ అనేది కావాలి. వాటర్ తర్వాతనే మనం ఫుడ్ కావచ్చు, అదర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మనం ఎందుకు వాటర్ పైన ఫోకస్ చేయలేకపోతున్నాం? ఫస్ట్ అనేది మన హెల్త్ అండి ఇంపార్టెంట్. హెల్త్ ఈజ్ వెల్త్. మన హెల్త్ బాగుంటే మనం ఆటోమేటిక్గా వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. డబ్బు సంపాదించి వాటర్ పొల్యూటెడ్ వాటర్ని తాగడం కానీ, పొల్యూటెడ్ వాటర్ ఆటోమేటిక్గా స్కిన్ ర్యాషెస్ వస్తాయి, స్కిన్ అలర్జీ వస్తుంది, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అని చెప్పేసి నేను ఊరికేం చెప్పట్లేదు. మీరు వాడుతున్నారు, మీ ఇంట్లో మీకు అర్థమవుతా ఉంటే మీకు తెలుస్తుంది. సాల్ట్ వాటర్ చాలా చోట పొల్యూటెడ్ వాటర్ని వాడుతున్నారు. ఇప్పుడు మనము ఒకటి డివైస్ని సేల్ చేయడము ఇవన్నీ తర్వాత విషయం. సేల్ చేయాలా వద్దా అనేది ఫస్ట్ మీరు చేసే పనిలో, మీరు ఇంట్లో వాడుతూ ఉండే వాటరు ఎలా ఉంది అనేది ఒకసారి శాంపిల్ టెస్ట్ చేసుకున్నారు ఇప్పటి వరకు? ఇండియా మొత్తంలో 140 కోట్ల జనాభాలో ఎంతమంది టెస్ట్ చేశారండి ఇప్పటి వరకు? ఒక్కసారి మీరు ఆలోచించండి. వాటర్ అనేది ఏమవుతోంది? పొల్యూటెడ్ వాటర్. పొల్యూటెడ్ కాలేదని మీకు తెలుసా? 100% పొల్యూట్ అవుతా ఉంది. ఇండస్ట్రియల్ వాటర్ అక్కడికి, బురద వాటర్ అక్కడికి, డ్రైనేజ్ వాటర్ మిక్సింగ్, బోర్లలో చూస్తే కలరు, స్మెల్. అసలు ఒక కస్టమర్ తెచ్చిచ్చాడండి. ఆ కస్టమర్ పాపం చెప్పడానికి లేదు, విజయవాడ నుంచి వచ్చాడు, ఇలా ఉంది. ఇలాంటి వాటర్స్ అన్నిటినీ దీన్నే తాగడానికి వాడుతున్నాం, కడుక్కోవడానికి వాడుతున్నాం, ఇంకా బట్టల క్లీనింగ్కి, పైప్ లైన్. ఇంకొక పర్సన్ అయితే ఇక్కడ చూడండి, డూప్లెక్స్ బిల్డింగ్ ఏమో 10 కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్ కడితే అది ఆల్మోస్ట్ 1.5 year 2 yearsలో మొత్తం పైపులు బ్లాక్, పైప్ లైన్ మొత్తం డమాలిష్ చేయడానికి కస్టమరు బాధపడుతుంటే ఒక సొల్యూషన్ చేసాం. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే, మనకు ఆల్రెడీ కొంతమంది కస్టమర్స్ ఇళ్లలో ప్రాబ్లమ్స్ మేము చూసాము, మన ఫ్యామిలీతో షేర్ చేసుకుందాము, అనుభవాలు ఏంటి ఏమి అనేది మనం షేర్ చేసుకుందాం అని చెప్పేసి మీకు ఒక వీడియో చెప్తున్నాను. సింపుల్గా చెప్తాను చూడండి. ఇప్పుడు వరకు ఏమంటే వాటర్ అనేది పొల్యూట్ అయింది. దీన్ని క్లియర్ చేసుకోవాలంటే మనము ఈ వాటర్కి సొల్యూషన్ ఏమన్నా చూసుకోవాలి. సొల్యూషన్ అంటే మేబీ ఆర్ఓ సిస్టమ్ కావచ్చు, సాఫ్ట్నర్ కావచ్చు, ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ కావచ్చు, ఇలాంటి కొన్ని డివైజెస్ ఉన్నాయి. ఇలాంటివి మనం కంపల్సరీ ఇన్స్టాల్ చేసుకోవాలి హౌస్కి. ఫస్ట్ నేనేమంటున్నా అంటే, మీ వాటర్ని కొంచెం శాంపిల్ తీసుకొని ఆ వాటర్ ఏముంది అనేది అట్లీస్ట్ TDS మీటర్ 300 రూపాయలు ఉంటుందండి మార్కెట్లో. ఎక్కడైనా మీకు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో ఎక్కడైనా అవైలబుల్. ఒక 300 రూపీస్ పెట్టి TDS మీటర్ తీసుకోండి. ఫస్ట్ మీ వాటర్ TDS ఎంత ఉంది చూడండి. బిలో 400 300 ఉందా? ఓకే, హ్యాపీ, లక్షణంగా వాడండి. మంజీరా వాటర్ కంటే బాగుంటాయి. మంజీరా వాటర్ ఎలా ఉందో అలా ఉంటాయి. మీకు అదే వాటరు ఇన్కేస్ 500 అబోవ్, 1000 అబోవ్, 2000 అబోవ్ ఉందా? ఆ వాటర్ వాడొద్దు. ఆ వాటర్ వాడితే కంపల్సరీ స్కిన్ అనేది రఫ్ అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు ఒక ప్రోడక్ట్ చూపిస్తాను. నేనేమంటున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొనొద్దు. మీకు అవసరం ఉందా? ఫోన్ చేయండి, నేను వస్తా, మీ ఇంట్లో ఇన్స్టాల్ చేస్తా. వాడిన తర్వాత మీకు రిజల్ట్ ఉందా, రిజల్ట్ లేదా ఏంటి అనేది మీ చాయిసే వదిలేస్తున్నా. ఉంటే నచ్చితే తీసి పెట్టుకోండి, లేదు అనుకుంటే మీ ప్రోడక్ట్ అనేది వర్క్ అవ్వట్లేదు, నేను బయట పడేస్తున్నాను, తీసుకెళ్ళండి అని చెప్పండి, నేను తీసుకెళ్తా.
అది నా కాన్ఫిడెంట్. ఇక్కడ చూసారా, ఇవంతా కూడా మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు వరకు ఇండియాలోనే ద లార్జెస్ట్ కంపెనీ ఇన్ హైదరాబాద్. మనం ఈరోజు ఈ ప్రోడక్ట్ అనేటివి మెయిన్ ఏమంటే ఎందుకు ఏంటి అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి అనేది ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఈ ప్రోడక్ట్ వచ్చినప్పటికీ ఆక్వా డ్రాప్ స్కేల్ రిమూవర్ అంటామండి. ఈ స్కేల్ రిమూవర్ ఏమంటే మనకు వాటర్లో ఉండే స్కేలింగ్ అంటే ఎగ్జిస్టింగ్ స్కేలింగ్ అంటే కాల్షియం మెగ్నీషియం సంబంధించిన స్కేలింగ్ ఉంది కదా, ఈ స్కేలింగ్ ని మొత్తాన్ని ఇలాంటి పైపుల్లో నుంచి వచ్చే ఈ స్కేలింగ్ ఇంకోండి నిన్న కస్టమర్ ఇంటి దగ్గర నుంచి తెచ్చారు. ఇంకోండి చూసారా, ఈ స్కేలింగ్ అనేది మొత్తము రిమూవ్ చేసి వాటర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది మా డివైస్ అన్నమాట. ఈ డివైస్ అనేది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఇంకోటి బిల్డర్స్ ఉన్నారు, బిల్డింగ్లు కడుతున్నారు, కోట్లు అవుతున్నాయి. సార్ నేను ఒక్క మాట చెప్తున్నాను, మీ బిల్డర్స్ అసోసియేషన్లో కానీ ఎక్కడైనా నేను ఛాలెంజ్గా ఇస్తాను, మీరు అమౌంట్ ఇవ్వద్దు, ఫస్ట్ మీరు తీసుకోండి, ఫస్ట్ ఇన్స్టాల్ చేయండి. పిల్లర్స్ కావచ్చు లేకపోతే బిల్డింగ్కి కావచ్చు, మొత్తం వాటర్ దీని నుంచే క్యూరింగ్ చేయండి. క్యూరింగ్ అయిన తర్వాత బిల్డింగ్ స్ట్రెంత్ అనేది చెక్ చేయించండి. మీకు మినిమం 20 to 30% బిల్డింగ్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అయింది అని సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు నాకు అమౌంట్ ఇవ్వండి, లేదంటే నా డివైస్ నేను తెచ్చుకుంటా. ఈ కమిట్మెంట్ ఇప్పుడు వరకు ఇండియాలో ఎవరన్నా ఇచ్చారా అని చెప్తే కదా నేను ఫ్రీగా ఇస్తానండి యూనిట్. ఎందుకంటే నేను తయారు చేస్తున్నాను, ఒక పేటెంట్ కావచ్చు, సంథింగ్ డిజైన్ కావచ్చు, మొత్తం నేనే చేశాను కాబట్టి నాకు ఒక హోప్ ఉంది, నాకంటూ ఒక నమ్మకం ఉంది కాబట్టి నేను కంపల్సరీ నమ్మకంగా మీకు ఇవ్వగలుగుతున్నాను. మీరు హాస్పిటల్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, ఇన్కేస్ ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఎనీవన్ వాటర్తో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఇమ్మీడియట్లీ మా కంపెనీ నేమ్ ఉంది, సెర్చ్ చేయండి, రివ్యూస్ చూడండి, మీరు ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి. కాంటాక్ట్ అయితే మీ వాటర్కి కంప్లీట్ సొల్యూషన్ అనేది మేము ఇస్తాము. ప్లస్ మా డివైస్ ఏదైతే ఉందో ఈ డివైస్ మీరు వాడిన తర్వాత రిటర్న్ చేసేదానికి నేను స్పెషాలిటీ ఇస్తున్నా. 90 days వాడండి, రిటర్న్ చేయండి. మీకు ఒక్కసారి స్టాక్ కూడా నేను చూపిస్తాను, ఏదో 2-3 యూనిట్లు రెడీ చేసేది ఇది కాదండి. మీకు కాస్ట్ నేను ఇస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ని ప్రొటెక్ట్ చేద్దాం. ఈరోజు మీరు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకోవడంతో పాటు మీ వాటర్ని ప్రొటెక్ట్ చేసుకోవడంతో పాటు మనకు పొల్యూషన్ లేని వాటర్ని మీరు ఇవ్వగలుగుతారు. పాన్ ఇండియా మొత్తం ఈరోజు నదులు ఇవంతా కూడా అడుగంటిపోతున్నాయండి. ఒక్కసారి ఆలోచించండి. మన ఆక్వా డ్రాప్ స్కేల్ రిమూవర్ అనేది మీకు ఆల్మోస్ట్ 15 years లైఫ్ వస్తుంది. మీరు ఇంకోటి ల్యాబ్ టెస్టింగ్లో వాటర్ చెక్ చేయించుకోవచ్చు. వాటర్లో ఉండే స్కేలింగ్, స్మెల్, కలరు మొత్తం క్లియర్ అవుతుంది. కలర్ అంటే మీకు ఇంకొకటి అండి, కలర్ అంటే ఆయిల్ మిక్సింగ్ ఉండొచ్చు, వాటర్లో సంథింగ్ ఇలా ఉంది కలరు, దీన్ని మిక్స్ చేయడానికి నేను ఒక ఫార్ములా రెడీ చేయిస్తాను, అలానే పనిచేస్తుంది. మీకు ఇన్కేస్ అదర్ స్మెల్ ఉంది, బ్యాడ్ స్మెల్ ఉంది, ఇన్కేస్ పక్కన డ్రైనేజ్ సిస్టమ్ ఉంది, లేదా లేక్ ఒకటి ఉంది, లేక్లో మొత్తం డ్రైనేజ్ వాటరే ఫుల్ అయి ఉన్నాయి, అలాంటి ప్లేస్లలో కొంతమందికి స్పెషల్గా స్మెల్ వస్తూ ఉంటుంది. ఈ స్మెల్ వచ్చే వాళ్ళు ఎవరు కూడా బాధపడొద్దు. సార్ మేమున్నామండి. ఎందుకు చెప్తున్నాను పదే పదే అంటే మీకు తెలియనంత వరకు, ట్రీట్మెంట్ తెలియనంత వరకు అది ఏదైనా మేజర్ ప్రాబ్లమే. ట్రీట్మెంట్ తెలిసిన తర్వాత అది చాలా మైనర్ ప్రాబ్లం. వన్స్ ఒక్కసారి మీరు వచ్చి ఎప్పుడైతే మా లాంటి పర్సన్స్ని కన్సల్ట్ అవుతారో మీ ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్. మీరు కొత్తగా ఈరోజు 4 కోట్లు 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టి దానికి ప్రొటెక్ట్ చేయలేని వాటర్ కావచ్చు, సంథింగ్ మీరు పెట్టుకుంటే వాషింగ్ మిషన్స్, డిస్పెన్సర్స్ ఇలాంటివన్నీ ప్రొటెక్ట్ చేయలేనప్పుడు మీరు ఎంత డబ్బులు పెట్టి ఏం లాభం అండి? ఇంకోటి, ఏదైనా గృహప్రవేశం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు తీసుకెళ్ళి ఏదో ఒకటి ఫొటోస్ అవో ఇవో గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి ప్రోడక్ట్స్ గిఫ్ట్ ఇవ్వండి. నేను బిజినెస్ కోసం చెప్పట్లేదండి. ఫస్ట్ ఫ్రీగా ఎయిర్ తీసుకుంటున్నాం. ఎయిర్ తర్వాత వాటర్, మన బాడీ కావచ్చు, మనం బ్రతకడానికి ప్రతి సెకండ్ వాటర్. నోట్లో లాలాజలం లేదంటే మనం చచ్చిపోతామండి. వాటర్ మీద రీసెర్చ్ చేసి, ఎంతో రీసెర్చ్ చేసి మేము సెట్ చేసాము. ఈ డివైజెస్ అనేటివి వన్స్ మీరు ఇన్స్టలేషన్ చేసుకున్నప్పుడు మీకు ఆ రిజల్ట్ ఏంటి అనేది తెలుస్తుంది. మీరు రిజల్ట్ అనేది లేదు రిటర్న్ చేసేసేయండి, మీకు అమౌంట్ అనేది ప్రాబ్లం లేదు, రిటర్న్ చేసేస్తారు. ఎందుకంటున్నానంటే ప్రతి ఒక్కరు డెసిషన్ తీసుకుంటేనే ఫ్యూచర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనేది డెవలప్ అవుతూ ఉంది. మనం కూడా మారాలి, కంపల్సరీ మారాలి. ఇంకా సాల్ట్ వేసుకోవడము, క్లీన్ చేసుకోవడము, సాల్ట్ వేసిన తర్వాత 3 నెలల తర్వాత మీరు సాల్ట్ వేసేది లేదు, అది క్లీన్ చేసేది లేదు, అది పక్కన పోయ ఈ టైము మళ్ళీ సాల్ట్ వేసి ఎక్కడ సముద్రంలో ఉండే ఉప్పుని తెచ్చి మన ఇంట్లో పోసుకున్నట్లు అయిపోయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేయొద్దు. ఇంకొకటి ఏమంటున్నాను, ఈ స్కేలింగ్ అనేది మీకు లైవ్లో
మీరు చూస్తారు. ఎందుకంటే మన వీడియోస్ మెంబర్ ఆఫ్ యూట్యూబ్లో ఉన్నాయి, ఒకసారి ఓపెన్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ బ్యాక్ ఫిల్టర్స్ ఇంకోటి, ఇవి డస్ట్ పార్టికల్ పర్పస్ కోసం మాత్రమే. ఇలాంటి వాటర్ ఉన్నప్పుడు దీంట్లో ఓన్లీ డస్ట్ని కలెక్ట్ చేస్తాయి. ఇలాంటి డస్ట్ పార్టికల్ యూనిట్స్ మన దగ్గర ఉన్నాయి. మీకు సెడిమెంటేషన్ అనేసి యూనిట్స్ ఉన్నాయి. మనకి ఇంకోటి, మీరు వాల్ మౌంట్ చేసుకోవాలనుకుంటే వాల్ మౌంట్ ఉంది. లేదు మేము కింద స్టాండ్ పైన పెట్టుకుంటామంటే ఈ స్టాండ్ కంప్లీట్ సెటప్ మొత్తం మీకే ఇస్తాము. ఇక్కడ ఇంకో విషయం అండి, ప్రతి ఒక్కరు ప్రైస్ తక్కువ కావాలి, ప్రైస్ తక్కువ కావాలి, ప్రైస్ తక్కువ కావాలి. ప్రైస్ ఎప్పుడైతే రేట్ అనేది తగ్గుతూ వస్తుందో ఆటోమేటిక్గా క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. ఈరోజు చైనా ఫోన్ దొరికినంత ఈజీగా ఐఫోన్ దొరకట్లేదండి మార్కెట్లో. మీకు ఎప్పుడైతే ఈ మెటీరియల్ అనేది 304, 316 యూజ్ చేస్తున్నాం, ఆటోమేటిక్గా దీని థిక్నెస్ తగ్గించడము, వెయిట్ తగ్గించడము, లెంత్ తగ్గించడము, డూప్లికేట్ అని చెప్పి ప్రోడక్ట్ సేల్ చేయడము, ఇలా చేయడం వల్ల రేట్ అయితే ఈరోజు బిజినెస్ చేయొచ్చు, ఫ్యూచర్ నా కంపెనీ రన్ అవ్వదు. అది నాకు అలాంటి బిజినెస్ వద్దు. జెన్యూన్ కస్టమర్ మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఫోన్ చేయండి. ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు పదే పదే కస్టమర్స్ ఫోన్ చేసి, టెలికాలర్స్ ఉంటారు, ఈరోజు చాలా మందికి రెస్పాన్స్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చారు కదా అని చెప్పేసి మా అడ్డగోలుగా క్వశ్చన్స్ అడగడము, కేజీకి వస్తుందా, తూకం వేసుకుంటాం, ఇవన్నీ కాదండి. ఎందుకంటే మీకు ఒక మంచి ప్రోడక్ట్ని మేము ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దాన్ని వాడి దాంట్లో 10 మందికి రివ్యూ ఇవ్వండి. బాగుంది బాగుంది, బాగలేదు 1000 మందికి చెప్పండి, ఏముంది. ఈరోజు మనకు నమ్మకం లేని బిజినెస్ ఎందుకండి? నమ్మకం లేని సంసారం లేదు, నమ్మకం లేని బిజినెస్ లేదు. మనం బిజినెస్ చేస్తున్నాం, బిజినెస్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కాన్ఫిడెంట్ ఉండాలి. ఆ కాన్ఫిడెంట్ నా దగ్గర ఉంది, నేను చేస్తా. మీకు ఇంట్లో యూజ్ చేసిన తర్వాతనే డబ్బులు ఇవ్వండి, ఇది నేను గ్యారెంటీ ఇవ్వగలుగుతాను. 90 days యూజ్ చేయండి, లేదంటే అమౌంట్ రిటర్న్ తీసుకోండి. ఇది ఒకసారి స్టాక్ కూడా చూపిస్తాను. మళ్ళీ ఏదో 2 యూనిట్లు 3 యూనిట్లు రెడీ చేసి ఏదో కొట్టు పెట్టుకొని కేర్ ఆఫ్ అడ్రస్ లేని బిజినెస్ కాదండి. ఇది ప్రైవేట్ లిమిటెడ్, 2013లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ. మీకు ఒకసారి స్టాక్ పాయింట్ కూడా చూపిస్తాను, మా కంపెనీ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒక్కసారి మన స్టోర్ చూడండి, స్టాక్ అనేది ఉందా లేదా అనేది కూడా మీకు ఒక క్లారిటీ వస్తుంది. మన ఇండియాలో ఒక రూల్ ఉందండి, ఎవరు కూడా ఏదైనా ఒక తప్పు చేస్తే ఆ తప్పు నేను చేశాను అనేసి ఒప్పుకునే వాళ్ళకి మనస్తత్వం లేదు. ఫస్ట్ ఏదైనా బిల్డింగ్ కట్టేటప్పుడు సిమెంట్ వాడతారు. ఫస్ట్ మనం పిల్లర్స్ వేసేటప్పుడు ఏం చేస్తాం, వాటర్ పడతాం. వాటర్ పట్టినప్పుడు పగుళ్ళు వస్తాయి. ఎందుకు వస్తాయంటే, నేను కరెక్ట్గానే చేశాను సార్, మీ సిమెంట్లో క్వాలిటీ లేదు. సిమెంట్ వాళ్ళు అంటారు, మేము కరెక్ట్గానే ఇచ్చాం, వాళ్ళు మిక్సింగ్ కరెక్ట్గా లేదు. వాడు అంటాడు శాండ్ కరెక్ట్గా లేదు. ఎవరు కూడా ఒప్పుకోరండి. ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఎక్కడ అంటే, సాల్ట్ వాటర్ని మీరు రెగ్యులర్గా సాల్ట్ వాటర్తో ఈ క్యూరింగ్ అనేది చేస్తున్నారు. వాటర్ ఎలా లోపలికి పోతుంది? ఒక్కసారి ఇంజనీర్స్ ఒక్కసారి ఆలోచించండి. సార్ ఏమంటున్నానంటే, ఒక్కసారి అవేర్నెస్ ఇవ్వండి కస్టమర్స్కి. తప్పు లేదు, వాళ్ళు చేసుకుంటారా చేసుకోలేదా అనేది వాళ్ళ ఇష్టం. అది ఫస్ట్ మనమైతే మనం చదువుకున్న చదువుకి, మనం చేసే వర్క్కి ఫస్ట్ న్యాయం చేయాలి. అది ఏ డిపార్ట్మెంట్ అయినా ఫస్ట్ మనము కస్టమర్కి బేసిక్ అవేర్నెస్ అనేది ఇద్దాము. వాటర్ కావచ్చు, అది ఇంట్లో కావచ్చు, లేదా సంథింగ్ టూల్స్ కావచ్చు, వాటర్ ప్యూరిఫైర్స్ పెట్టుకోవచ్చు, లేదంటే డిస్పెన్సర్స్ సంథింగ్ ఇంకా వేరే ఏదైనా పెట్టుకుంటాం. ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రొటెక్ట్ చేయాలంటే మనం హెల్దీగా ఉండాలి, మన స్కిన్ హెల్దీగా ఉండాలి. మనం చూస్తున్నాం చూడండి, సెలబ్రిటీలు ఏమో 70 సంవత్సరాలైనా ఈ రోజు కూడా మెగాస్టార్ చూస్తే వాళ్ళ కొడుకు కంటే ఇంకా అందంగా ఉంటాడు. మనం ఎందుకు ఇంత అందంగా ఉండము అంటే, మనం వాడే వాటర్లో ఉంది, సోప్స్ అలా ఉన్నాయి. మనం ఏ ఒక్కటి క్లారిటీగా మన లైఫ్ మీద, మన హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయట్లేదు. మనం చేసేటివన్నీ ఏమంటే రేపటి తరాలకి ఇనప సామాన్లకు అమ్మే కార్లు, ఈ మొబైల్స్, దీనిపైన ఇన్వెస్ట్ చేస్తాం అన్నట్టు. హెల్త్ మీద ఇన్వెస్ట్ చేసే అలవాటు మన ఇండియాలో లేదు. బయట పోతే వాటర్ ఎలా ఉంటాయి అనేది అదర్ కంట్రీస్ తిరిగిన వాళ్ళకి తెలుస్తుంది. ఎక్కడ పోయినా వాటర్ డ్రైనేజ్లో పోతా ఉంటే ఇట్లా ఎత్తుకొని మొహం కడుక్కోవాలనిపిస్తుంది, అంత నీట్గా ఉంటాయి డ్రైనేజ్లో కూడా. డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఉండదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కంట్రీస్లో. ఈ ట్రీటెడ్ వాటర్ మనం కూడా కొంచెం మారుదాం సార్. మన ఇండియాను రేపు నెక్స్ట్ స్టేజ్లోకి తీసుకెళ్లాలనుకుంటే మనం మారాలి. మనం మారితే తప్ప మన ఫ్యూచర్ అనేది మారదు. దీన్ని అర్థం చేసుకుంటే ఎప్పటికైనా మీకు కానీ మీ పిల్లల భవిష్యత్తు కానీ చాలా బాగుంటుంది. అందుకే మేము ఉన్నాము, మా భవిష్యత్తు బాగుండాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి. అందులో నా బిజినెస్ ఎలాగో నేను చూస్తానండి, బిజినెస్ సేల్ చేస్తాను. ఏదో ఒకటి చెప్పడం కంటే ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏముంది అని చెప్పడం చాలా మంచిది. ఒకసారి చూడండి, స్టాక్ చూడండి, ఎప్పుడప్పుడు ఎనీ టైం
మెటీరియల్ అనేది రెడీ అవుతానే ఉంటుంది, వెళ్తానే ఉంటుంది. ఈరోజు పాన్ ఇండియా మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మొత్తం ఈ బాక్సులంతా కూడా రెడీ ఫర్ ద స్టాక్. ఇప్పుడు మనం ఏ వర్క్ చేసినా కూడా ఆ వర్క్లో నిజాయితీ ఉండాలని చెప్పేసి నేను ఇంకోటి, మీకు ఫ్రీగా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ మీరు డైరెక్ట్ కంపెనీకి వచ్చేయండి. మన కంపెనీ జీడిమెట్ల సుభాష్ నగర్లో ఉంది. మీరు రండి, డైరెక్ట్గా వచ్చి కంపెనీలో ఏం జరుగుతూ ఉంది. సార్ నాదంతా ఓపెన్ బుక్, రాయల పెద్ద బాల శిక్ష ఉంది కదా, అలాంటి ఓపెన్ బుక్ వచ్చి చూడొచ్చు. లక్షణంగా మీకు నచ్చినా నచ్చకపోయినా అరే ఇలా ఉంది అని చెప్పి మారమని చెప్పండి, మారుతాను. లేదు ఇది బాగుంది దీన్ని ఇంకొంచెం ఎక్స్పెండ్ చేసి, లేదంటే ఇంకేస్ దీన్ని ఇంకొంచెం మోడిఫికేషన్ చేద్దాం. మన ఫ్యామిలీ మనం చూసుకుందాం. ఈరోజు మనం ఇచ్చే మెసేజే మన ఫ్యూచర్ పిల్లలకి. అందుకే నేను ఏమంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాటర్ ఎలా ఉంది, మీరు ఏం వాడుతున్నారు, సంథింగ్ ఆర్ఓ యూస్ చేస్తున్నారా, ఆల్కలైన్ వాడుతున్నారా ఏంటి అనేది చూసుకోండి. యూటిలిటీ పర్పస్ కూడా ఇలాంటి సాఫ్ట్వేర్ అనేది యూస్ చేసుకోండి. మన ఆక్వా డ్రాప్ స్కేల్ రిమూవర్ అనేది ఎక్కడ వాడచ్చు అనే కంటే ఎక్కడ వాడకూడదు అంటే, ఓన్లీ ఒక రొయ్యల చెరువులు ఈ ఫిష్ కల్టివేషన్కి తప్పిస్తే మిగతా ఎక్కడైనా వాడుకోవచ్చు. నేను ఏమంటున్నా అంటే, ఒక్కసారి మీరు హాస్పిటల్ కావచ్చు, ఇండస్ట్రియల్ కావచ్చు, ఏదైనా కమర్షియల్ కావచ్చు, వాటర్ అనేది అన్లిమిటెడ్గా వాడండి, నేను గ్యారంటీ. ఈరోజు మనము పెద్ద పెద్ద విల్లాస్ కావచ్చు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ పేర్లు చెప్పడం వద్దు, మెంబర్ ఆఫ్ మన ఆంధ్రప్రదేశ్లో, మన హైదరాబాద్లో చాలా మంది సెలబ్రిటీల ఇళ్లలో మనం ఈ యూనిట్లు అనేటివి డివైజ్లు ఇన్స్టాల్ చేశాము. చాలా మంది మీకు ఎందుకంటే కొన్ని రివ్యూస్ మీరు యూట్యూబ్లో చూసారంటే, మన కంపెనీ ఛానల్లో చూసుకుంటే మీకు మెంబర్ ఆఫ్ కస్టమర్స్ లైవ్లో ఉండి అపార్ట్మెంట్లో 40-50 మంది రివ్యూ ఇచ్చిన వీడియోస్ ఉన్నాయి. ఎందుకంటే అలాంటి కస్టమర్స్ అనేది మాకు దొరకడం అనేది మేము చేసుకున్న మాకు హ్యాపీనెస్ అండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను, మీరు ఏదైనా వాడాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ తెచ్చుకొని వాడండి. రండి ఒకసారి లోపల రండి. మనం చూసిన ఇందాక స్టోరు, ఇదేమో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇప్పుడు వరకు నాకు తెలిసి ఇండియాలో ఎవడో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది నేను పలానా చేస్తాను అని చెప్పేసి సిగరెట్స్ ఓపెన్ చేసి చూపించినోడు లేకపోవచ్చు. నేను చూపిస్తా, మీకు ఇవ్వడానికే రండి నేను ఉండేది. మీరు చూడకపోతే ఇంకెవరు చూడాలి? ఇంకోండి మెటీరియల్ చూడండి. మీకు స్టాక్ అంటారా? అన్లిమిటెడ్ స్టాక్. ప్రైస్ అంటారా? ఛాలెంజ్. ఇండియాలో ఇంకెక్కడైనా కొటేషన్ తీసుకోండి, ఇండియా ఇన్ ది వరల్డ్లో నేను గ్యారంటీ మీకు ఎక్కడా లేని ప్రైస్ ఓన్లీ ఫర్ ఆక్వా డ్రాప్ కంపెనీలో మాత్రమే దొరుకుతుంది. చూడండి, మీకు ఇన్ కేస్ వాటర్ డిఫరెంట్గా కలర్ వస్తుంది, స్మెల్ వస్తుంది, నేను చేయిస్తా. నా దగ్గర ప్రతి రోగానికి ట్రీట్మెంట్ ఉంది. ఎంతసేపులో ఎంబీబీఎస్ డాక్టర్లు, ఎంఎస్ డాక్టర్లు, పీజీ చేసిన డాక్టర్లే కాదండి, వాటర్ డాక్టర్లను కూడా కొంచెము చూడండి. ఎందుకంటే ఇప్పుడు మేము చెప్తున్నది ఏదైతే ఉందో అది రియాలిటీ. మీరు ఫస్ట్ యూజ్ చేసే వాటర్ ఒక్కసారి శాంపిల్ పంపించండి. మీ ప్రాబ్లం ఏదైనా, ఇన్ కేస్ సెప్టిక్ ట్యాంక్ వాటర్ అయినా నేను డ్రింకింగ్ వాటర్గా మార్చేస్తా. ఇది నా ఛాలెంజ్. ఈ యూనిట్స్ అంతా కూడా మీకు ప్లగ్ అండ్ ప్లేలో రెడీగా ఉన్నాయి. జస్ట్ యూనిట్ తీసుకోవాలి, స్విచ్ ఆన్ చేసుకోవాలి, యూజ్ చేసుకోవాలి. మన ఆక్వా డ్రాప్ స్కేల్ రిమూవర్ చాలా వీడియోస్ చేశాము. మళ్ళీ నేను చెప్తున్నాను, ఇది ఎందుకు వాడచ్చు, ఇది ఏంటి అనడానికి వస్తే, ఇది వచ్చినప్పటికీ మనకి ఒక స్కేల్ రిమూవర్, వాటర్లో ఉండే ఎగ్జిస్టింగ్ స్కేల్ని రిమూవ్ చేయడానికి వాడుతున్న స్కేల్ రిమూవర్ ప్రోడక్ట్ అండి. ఇది ఏమంటే మనకి కాల్షియం, మెగ్నీషియం సంబంధించిన మినరల్స్ ఏవైతే ఉంటాయో, పాజిటివ్ అయాన్స్, నెగిటివ్ అయాన్స్ అని, ఈ పాజిటివ్ అంతటిని స్టోర్ చేసుకొని ఈ క్యాథోడ్ యానోడ్ అనే సిస్టమ్ ద్వారాతో పనిచేస్తుంది. వాటర్లో ఉన్న బ్యాడ్ స్మెల్, కలర్ అంటే మొత్తం కలర్ కాదండి, కొన్ని రకాల కలర్స్ ఉంటాయి. ఆ కలరు ప్లస్ బ్యాడ్ స్మెల్ మీకు వాటర్లో సోడియం హైపోక్లోరైడ్ జనరేట్ అయ్యి మీకు బ్యాక్టీరియా ఫ్రీ వాటరు, డీస్కేల్ అండ్ డిస్ఇన్ఫెక్షన్తో మన డివైస్ అనేది పనిచేస్తుంది. ఇది ఇమ్మీడియట్లీ మీరు ఇన్స్టాల్ చేసుకోండి, మీరు వాడండి. 90 days వాడిన తర్వాత మీకు నచ్చకపోతే యూనిట్ అనేది రిటర్న్ తీసుకుంటాము. ఈ కమిట్మెంట్ ఇండియాలో ఎవరైనా ఇచ్చారేమో ఇప్పుడు వరకు చూసుకోండి. నేను చెప్తున్నాను, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో మీరు ఒక గృహప్రవేశానికి వెళితే ఈ డివైస్ ఉందా లేదా చూసి ఇలాంటి డివైస్ని ఒకటి గిఫ్ట్గా ఇవ్వండి. చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది.
మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే వాటర్ సేఫ్టీ అనేది చూసుకోవాలి మ్యాండేటరీ. ఈ రోజు